హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. తెల్లదొరల గుండెల్లో తుపాకీ దింపడమే లక్ష్యంగా సర్దార్ పాపారాయుడు పాత్రలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపారాయుడు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కనీ విని ఎరుగని బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. దేశభక్తికి కమర్షియల్ హంగుల్ని జతకూర్చేలా అందాల రాశి శ్రీదేవికి జోడీగా ఒక ఎన్టీఆర్ని, బ్రిటిష్ దొర మోహన్ బాబుని, ఇక దేశానికి చీడపురుగుల్లాంటి వారిని ఢీకొట్టే పాత్రలో మరో ఎన్టీఆర్ని చూపించి దర్శకరత్న దాసరి నారాయణరావు ఎన్టీఆర్ చే ద్విపాత్రాభినయం చేయించి ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. అలా వచ్చిన ఈ సినిమా 22 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని, 5 కేంద్రాల్లో సిల్వర్ జూబిలీ జరుపుకొని, 3 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 300 రోజులు ఆడి సెన్సేషనల్ హిట్గా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి చక్కని పాటలు కంపోజ్ చేశారు. అలా మూవీ మొత్తంగా మొదటి రోజు 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించగా, మొదటి వారంలో 29 లక్షలు, ఓవరాల్గా 2 కోట్ల పైన కలెక్ట్ చేయడం జరిగింది. మరి సర్దార్ పాపారాయుడికి పోటీగా తక్కువ గ్యాప్తో వచ్చిన సినిమాలు, వాటి జయాపజయాల గురించి చూసుకుంటే, ముందుగా ఈ మూవీకి 2 వారాల ముందు సూపర్ స్టార్ కృష్ణ నటించిన హరే కృష్ణ హలో రాధా మూవీ వచ్చింది అక్టోబర్ 16న. సివి శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పేలవమైన కథనంతో ఉండడంతో బాక్సాఫీస్ వద్ద రాణించలేక ఫ్లాప్గా మిగిలిపోయింది. ఇలా కృష్ణ గారిదే మరో మూవీ కూడా వచ్చింది, అదే మా ఇంటి దేవత. నవంబర్ 1 సర్దార్ పాపారాయుడు వచ్చిన 2 రోజులకి ఇది రిలీజ్ అయింది. ఈ మూవీకి డైరెక్టర్ పద్మనాభం. ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ కొంతమేర మాత్రమే ఆకట్టుకొని యావరేజ్ టాక్తో సరిపెట్టుకుంది. ఇక సర్దార్ పాపారాయుడు వచ్చిన 12 రోజులకి నవంబర్ 11న వచ్చిన సినిమా మొగుడు కావాలి. కట్టా సుబ్బారావు డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. కథనం మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఆడియన్స్ని అలరించింది. గాయత్రి ఇందులో హీరోయిన్. ఇక 2 వారాల తర్వాత నవంబర్ 14న ఎన్టీఆర్ నటించిన మరో మూవీ కూడా రిలీజ్ అయింది, అదే సర్దారాముడు. పి వాసు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కోలేకపోయింది. జయసుధ ఇందులో హీరోయిన్. ఇక సర్దార్ పాపారాయుడికి 11 రోజుల ముందుగా గోపాలరావు గారి అమ్మాయి సినిమా కూడా వచ్చింది. చంద్రమోహన్, జయసుధ, రావు గోపాలరావులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ కుటుంబ కథా చిత్రంగా వచ్చింది. దీనికి దర్శకులు కె వాసు. అయితే ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా నిలబడలేకపోయింది. ఇక మరో మూవీ ప్రేమ తరంగాలు అక్టోబర్ 24న వచ్చింది. సర్దార్ పాపారాయుడికి 6 రోజుల ముందుగా కృష్ణంరాజు, చిరంజీవి నటించిన ఈ మూవీలో సుజాత, జయసుధ హీరోయిన్లు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా నడిచే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. లవ్ బేస్డ్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ ట్రాజడీగా ముగుస్తుంది. దీనికి డైరెక్టర్ ఎస్పి చిట్టిబాబు. ఇలా మొత్తంగా సర్దార్ పాపారాయుడు వంటి బ్లాక్ బస్టర్తో ఎన్టీఆర్ నెంబర్ 1 పొజిషన్లో ఉండగా, మొగుడు కావాలి సినిమాతో చిరంజీవి కూడా విజయాన్ని అందుకొని 2వ పొజిషన్లో నిలబడ్డారు.